కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు కాబోతుంది. ఈ 7 నెలల్లో ఎన్నికలకు ముందు ఏవైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చారో సూపర్ 6 అని చెప్పి, రైతుల సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పి, కరెంట్ ఛార్జెస్ పెంచమని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చి ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి అధికారంలో వచ్చిన విషయం కూడా మనం అందరం కూడా ఒకసారి గమనించాలా. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన 7 నెలలు అయినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళు చెప్పిన హామీలు ఏవి ఒక్కటి కూడా నెరవేర్చకుండా దేశంలో ఏదైనా ప్రభుత్వం ఉందంటే కూడా అది కూటమి ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభుత్వ వైఫల్యాల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే ఏ విధమైన వాళ్ళపైన కేసులు పెట్టడం కానివ్వండి, ఏ విధమైన ఇబ్బంది పెట్టే రకం కూడా మనమందరం కూడా ఒకసారి గమనించాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక ప్రెస్ మీటులు పెట్టి ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే అయినప్పటికీ కూడా వారి ప్రభుత్వం పట్టించుకోపోవడంతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు, అవును ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు, అవును అదేవిధంగా ఏ విధమైన స్పందన లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పట్ల సమస్యలు కానివ్వండి, కరెంట్ ఛార్జెస్ వాళ్ళు పెంచమని చెప్పడం కానివ్వండి మేమనందరూ కూడా ఒకసారి గమనించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన విషయం కూడా మనం ఒకసారి గమనించాలా. డిసెంబర్ 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యల మీద ఏ విధమైన పోరాటం చేసినామో కూడా, ఏ విధంగా విజయవంతం చేసిన విషయం కూడా కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు కూడా అర్థమై ఉంటుంది. అదేవిధంగా కరెంట్ ఛార్జెస్ మీద కూడా అధికారం రాకముందు ఎన్నికల సమయంలో ఆయన వాళ్ళు ఇచ్చిన హామీలలో చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జెస్ పెంచము అని ఏ విధంగా అయితే చెప్పారో అధికారంలో వచ్చిన తర్వాత పట్టించుకోపోవడం, దానిపైన కూడా మేము మొన్నటి రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాన్స్టిట్యుయెన్సీ వారీగా కరెంట్ ఛార్జెస్ మీద ర్యాలీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి పవర్ ఆఫీస్లో ఎస్సీ గారిని కూడా వినతి పత్రం కూడా అందించడం జరిగింది. హఠాత్తుగా ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, ఈ సముద్రంని చూసి ఆయన అప్పటికప్పుడు అక్కడి నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం కూడా జరిగింది. మరి మరుసటి రోజు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. కరెంట్ ఛార్జెస్ పైన అనంతపురం నగరంలో జరిగిన ఆ విజయవంతం ర్యాలీని చూసి ఆయన ఓరోలేక కేవలం 150-200 మందిదే ఉన్నాయని చెప్తున్నారు. అన్నా చూడండి ఒకసారి మీరు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వచ్చారు, ఊరికే నిజాలు మాట్లాడండి, మీరు ఎప్పుడు అవాస్తవాలు మాట్లాడుతున్నారు, మీరు ఒకసారి ఎంతమంది వచ్చినారు, ఏ విధంగా ర్యాలీ జరిగింది, ఏ విధంగా వీళ్ళు ఎందుకు పోరాడుతున్నారు కూడా ఒకసారి మీరే గమనించాలి. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే చెప్పారో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కరెంట్ ఛార్జెస్ పెంచం అని చెప్పిన దానివల్లే మేము ఈరోజు పోరాడుతున్న విషయం కూడా మీరు ఒకసారి గమనించాలా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచితంగా కొనసాగించాలని చెప్పే ఉద్దేశంతో, అదేవిధంగా పేద మధ్య ప్రజలకు 15,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జెస్ భారాన్ని వేస్తున్న విషయం కూడా అది వెనక్కి తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మేము పోరాటం జరుగుతోంది. అయినప్పటికీ అనేక ర్యాలీలు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, ఏవైనా కూడా ఈ విజయవంతం కావడంతో ఇక్కడ లోకల్ స్థానిక ఉండే నాయకులు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ఇంతమంది జనాలు కలుస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళకి భయం పుట్టడంతో అనేక మాటలు కూడా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం కూడా
చేపట్టడం జరిగింది. ఈ మధ్యకాలం నుంచి చేస్తున్నారు. అనేక డివిజన్స్లో కూడా వెళ్ళడం జరిగింది. మీరు మంచిదైనా డివిజన్ వెళ్తున్నారు, ప్రజల సమస్యలు ఉంటే ఏమైనా పరిష్కరించండి, మేము కాదనం. మా పాలకవర్గం కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, మా డిప్యూటీ మేయర్స్ అందరూ మేము సహకరిస్తాం ఖచ్చితంగా. మీరు అక్కడ వెళ్ళిన చోట ప్రతిసారి కూడా గత పాలనలో ఒక రోడ్ వేయలేదు, ఒక సీసీ రోడ్ లేదు, ఒక బీటీ రోడ్ లేదు, ఒక కాలువ వేయలేదు, ఒక లైట్ వేయలేదు, శానిటేషన్ పనులు అయితే అసలు చేయలేదు అంటారు. మీరు మున్సిపాలిటీ గురించి ఫస్ట్ అవగాహన తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కదా. నేను పదే కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు వెళ్తున్న రోడ్డు కూడా వేసిండేది మేమే, మీరు తొంగి చూస్తున్న కాలువలు కూడా వేసిండేది మేమే. శానిటేషన్ పనులు అయితే ప్రతిరోజు జరుగుతుంటాయి, ఒకరోజు జరగకపోతే కూడా మీకు తెలిసి ఏముంటుందని కూడా. అదేవిధంగా లైట్ల విషయం అయితే కూడా ప్రతి ఒక్క లైట్లు కానివ్వండి, ప్రతి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, హైమాస్ లైట్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూడా మాదే అని కూడా మీ అందరికీ తెలుస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో గత 5 సంవత్సరాల్లో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో 1045 కోట్ల రూపాయలతో గత 30-40 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి చేసి చూపించిన ఘనత కూడా ఎవరు ఉన్నట్టుగా అనంత వెంకటరామరెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో ఏమంటారు మీరు? ఒకటి మాట ఎప్పుడు చూసినా ఒకటే అంటారు, డంప్ యార్డ్ని షిఫ్ట్ చేస్తాం, ప్రొటెక్షన్ వాల్ తీసుకొస్తాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని ఏర్పాటు చేస్తామంటారు. డంప్ యార్డ్ని షిఫ్ట్ చేయడం కోసం కానివ్వండి, ప్రొటెక్షన్ వాల్ కోసం కానివ్వండి, నేను ఇరిగేషన్ మంత్రిని కలిశాను, మున్సిపల్ మంత్రిని కలిశాను, లోకేష్ గారిని కలిశాను, ముఖ్యమంత్రి గారిని కలిశానని చెప్పడం కూడా ఇప్పటికీ 3-4 సార్లు కూడా మీరు చెప్పడం జరిగింది. మీరు చేస్తామంటే మేము ఖచ్చితంగా సహకరిస్తామని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా 4 గోడల మధ్య ఒక మాట మాట్లాడతారు మీరు కౌన్సిల్ హాల్లో. జూలై 10వ తారీఖున కౌన్సిల్ సమావేశంలో డంప్ యార్డ్లో అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది. మేమైతే విచారణ చేసుకోండి, అధికారంలో మీరున్నారు, అధికారులు మీ వాళ్ళు ఉన్నారు, విచారణ చేసిన తర్వాతే ఆ బిల్లులు ఇవ్వాలని కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన డిసెంబర్ 17వ తారీఖున ఏదైతే కౌన్సిల్ సమావేశం జరిగిందో ఆ రోజు ఏమంటారు, చెత్త అంతా ఎక్కువైపోయింది, దాని బిల్లులు అన్నీ తొందరగా ఇచ్చేద్దామంటారు. మరి మరుసటి రోజే మీడియా వాళ్ళతో ఏమంటారు, డంప్ యార్డ్లో అవినీతి జరిగిందంటారు. 4 గోడల మధ్యలో ఒకటి మాట్లాడతారు, బయట మీడియా మీదకి వచ్చిన ఇంకో మాట అంటారు. మీరు ఇవన్నీ కూడా మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందా? నిజాలు ఏమున్నాయి, నిజంగానే నిజాలు మాట్లాడితేనే ప్రజలందరూ కూడా చూస్తుంటారు. ఒక హోదా కలిగిన పదవిలో ఉన్నారు మీరు, నిజాలు మాట్లాడితే బాగుంటుందని మీ అందరికీ తెలుస్తున్నాను. అదేవిధంగా మొన్నటి రోజు కమిషనర్ గారు నాగరాజ్ గారు వైఎస్ఆర్సీపీ ఒత్తిడి వల్లే, వైఎస్ఆర్సీపీ దొంగ బిల్లుల వల్లే ఆయన ప్రెషర్ తట్టుకోలేక వెళ్ళిపోయినా అంటున్నాడు. ఆఫీస్లో కాదు, అనంతపురం ప్రజలను ఎవరినాడు కూడా చెప్తారు. అనంతపురం నగరపాలక సంస్థ గత 5 సంవత్సరాలు కానివ్వండి, మా పాలకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఏ విధంగా పారదర్శకంగా ముందుకు తీసుకొస్తున్న ఏదైనా ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని మీ అందరికీ తెలియజేస్తున్న. అప్పట్లో ఎక్కడ కూడా ఏ అవినీతి అక్రమాలు కానివ్వండి తావు లేకుండా ముందుకు తీసుకువెళ్ళిన ప్రభుత్వం కూడా మా ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ తెలుస్తున్నాను. గత 7 నెలల ముందు ఏ విధంగా అనంతపురం నగరం ఉండేది, ఇప్పుడు అనంతపురం నగరం ఏ విధంగా ఉందో ప్రజల్లో ఏ విధంగామైన చర్చ ఉందనేది కూడా ప్రజలే చెప్తారు. మీరు అనవసరంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు దొంగ బిల్లులు పెట్టుకొని ముందు ఆయన ప్రెషర్తో వెళ్ళిపోయినారని మీరు చెప్పడం జరుగుతుంది. నేను ఒకటి చెప్తున్నాను, అధికారులంతా మీ వాళ్ళే ఉన్నారు. ఎంక్వైరీ ఏంటి దీనిపైన కూడా ఎంక్వైరీ చేస్తే కదా తెలుస్తుంది. కమిషనర్ గారు ఎవరి బలవంతం మీద వెళ్ళిపోయినారు, ఎవరు బెదిరింపులతో వెళ్ళిపోయినారు, ఎవరు దుర్భాషణలు వాడినారు కూడా కమిషనర్ గారిని అడిగితే కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏవి పడితే మాట్లాడితే కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులని నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏమైనా చేస్తే వాట్సాప్లో మాకు చెత్తబడింది అని చెప్పేసి ఆ వాట్సాప్లో వచ్చిన సమస్యలను పరిష్కరించి క్లీన్ చేయించినాక ఆ ఫోటోలు మళ్ళీ మీరు పెడుతున్నారు. అలా చెప్పుకుంటే పోతే మేము వాట్సాప్లో మా పాలకవర్గం ఏర్పాటైన తర్వాతే మేము ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాదాపుగా 3 సంవత్సరాల ముందే ఒక వాట్సాప్ నెంబర్ని కూడా పెట్టడం జరిగింది. మేము రోజుకి 10-15 వాట్సాప్ సమస్యలు వస్తుంటాయి మాకు. మీ హోదాలో ఉన్న
ఎమ్మెల్యేగా హోదా ఉండే మీరు వాట్సాప్లో ఈ సమస్య వచ్చింది నేను పరిష్కరించినా అని చెప్పి మీరు ప్రెస్కి పెడుతుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది అవన్నీ కూడా. అదొకటి. అదేవిధంగా ఎక్కడ పోయినా కూడా ఏ సందులో పోయినా కూడా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, అభివృద్ధి జరగలేదని చెప్తారు మీరు. నేను చెప్తాను, గతంలోనే చూసుకుంటే దాదాపు ఒక సంవత్సరం కిందే మేము తీసుకుంటే ఇది అది ఉండదు ముందు ఇది కాదు ఇది పర్వాలేదు. సంవత్సరం ముందే అనంతపురం నగరంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో అని చెప్పేసి మేము ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. మీరు ఎక్కడ చూసినా కూడా గతంలో ఏ ఒక్క రోడ్ వేయలేదు, ఏ ఒక్క కాలువ వేయలేదు, ఏ ఒక్క లైట్ వేయలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులపైన బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారు మీరు చూడండి ఒకసారి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రజలకి నిజాలు చెప్పే మాటలైనా మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తున్నాను. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మేము. ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా మనం ఏర్పాటు చేసి దాదాపుగా సంవత్సరంన్నర అయింది. అప్పుడు మీరు ఎప్పుడో నాకు టైం ఇస్తే కదా ఇప్పుడు వరకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో ఏమేమి చేసినామో కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. మీరు 7 నెలలు అవుతాం మీరు అధికారంలోకి వచ్చి, 7 రూపాయలైనా కూడా అనంతపురం అభివృద్ధి కోసం మీరు తీసుకొచ్చినారా? ఏ ఒక్క కాలువైనా నిర్మించినారా? ఏ ఒక్క రోడ్ అయినా కూడా ఎక్కడైనా వేయించినారా? అనవసరమైన అవాస్తవాలు మాట్లాడితే కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు ఎవరు చెప్పేది. నేను ఒకటే చెప్తున్నారు, నిజాలు మాట్లాడండి. ఇంకా ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి. మీరు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మేము పాలకవర్గం ఖచ్చితంగా మీకు సహకరిస్తాం. ఏ విధంగా మీరు బురద చల్లే కార్యక్రమాలు చేస్తే కన్నా మేము వినే పరిస్థితులు లేము. అధికారం మీదుంది. మున్సిపాలిటీలో ప్రతి ఒక్క అధికారులు కూడా మీ వాళ్ళే ఉన్నారు. మీరు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక ప్రతి ఒక్క అధికారి కూడా ఇక్కడ మారిపోవడం కూడా జరిగింది. మీరే స్వయాన లెటర్లు ఇచ్చి కూడా వాళ్ళందరినీ కూడా వేయించుకున్న విషయం కూడా మీరు ఒకసారి గమనించాలా. మా పైన బురద చెల్లితే మాత్రం మేము సహించే పరిస్థితి ఉండము. ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి, మేము ఖచ్చితంగా సహకరిస్తామని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం. ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ విధంగా జరుగుతుందో మన అందరం కూడా గమనిస్తున్నాం. ముఖ్యంగా స్థానికంగా మన అనంతపురంలో చూస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో దాదాపు 1041 కోట్ల అభివృద్ధి జరిగిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. అంతేకాకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తి పారదర్శకంగా అనంతపూర్ ప్రజలకు పూర్తి స్థాయిలో అందించినటువంటి ఘనత కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. అంతేకాకుండా ఇక్కడ అభివృద్ధి గురించి మనం విశ్లేషిస్తే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కరువు ప్రాంతమైనటువంటి అనంతపురంకి ఒక మనిషి నడవటానికి కూడా అవకాశం లేనటువంటి స్లమ్ ఏరియాస్ని కూడా స్మార్ట్ స్ట్రీట్స్గా మార్చినటువంటి ఘనత ఎవరిదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, మాజీ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారిదే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. 1 కాదు 2 కాదు, మనం చూస్తే జేఎన్టీయూ రోడ్డు కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి, ప్రధానంగా కూడా మన అనంతపూర్ చరిత్రలో నిలిచిపోయేటువంటి బ్రిడ్జ్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంత వేగవంతంగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. రోడ్లే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి మౌలిక వసతులన్నీ కూడా ఏ విధంగా ఎంత అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారన్న విషయం ఖచ్చితంగా అందరు గమనించాల్సిన అవసరం ఉంది. 6 నెలల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చారో సూపర్ 6 అన్నది దాని ఊసే లేకుండా ఈరోజు కేవలం విమర్శించడమే వాళ్ళ ప్రధానంగా వాళ్ళు పరిగణిస్తున్నటువంటి అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇక్కడ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు అభివృద్ధిని సంక్షేమాన్ని అందించినటువంటి ఘనత మనదైతే ఈరోజు అదే ఒక కాన్సెప్ట్తో అందరూ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఇంటికి వెళ్తున్నారు. కానీ వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు కూడా ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ చేసినటువంటి అభివృద్ధి అనంతపూర్లో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్ అన్నింటినీ కూడా స్మార్ట్ ఏరియాస్గా ఏ విధంగా తీర్చిదిద్దారు, అర్బనైజేషన్లో కూడా ఎన్ని డెవలప్మెంట్స్ జరిగాయి అన్నది ఫస్ట్ విశ్లేషించిన తర్వాత కూడా వారు మాట్లాడితే బాగుంటుంది. ముఖ్యంగా 1040 కోట్లతో జరిగినటువంటి అభివృద్ధి అంతకు మించి మీరు చేసినట్టయితే మేమందరం కూడా స్వాగతిస్తాము. మా ప్రధాన లక్ష్యం అనంతపూర్ అభివృద్ధి మాత్రమే, అదే ధ్యేయంగా మేము ముందుకు నడిచాము.
అంతేకాకుండా చేసినటువంటి అభివృద్ధి వైఎస్ జగన్ గారి ఆధ్వర్యంలో సురక్ష అనే కార్యక్రమం ద్వారా ప్రతి వార్డులో కరపత్రాలతో కూడా మేము చేసినటువంటి అభివృద్ధి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆరోగ్య సురక్ష ద్వారా కూడా ప్రతి ఇంటికి ఆరోగ్యాన్ని అంటే వైద్యాన్ని కూడా అందించినటువంటి ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఉన్నిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ 6 నెలల కాలంలో కేవలం మాటలకే తప్ప ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ ముందుకు రాలేదు. చేసిన వాగ్దానాలన్నీ కూడా వాళ్ళు విస్మరించి కేవలం ప్రతిపక్ష పార్టీ మీద మాటలకు మాత్రమే పరిమితమైంది. ఈ ధోరణి మార్చుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అనంతపురం జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి అనంతపురం నగరంలో జరిగిన అభివృద్ధిని గమనించి అంతకు మించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఉంటున్న ఏరియాలో మీరు ఉంటున్న మీ ఇంటి చుట్టూ పరిసరాల్లో గత వైఎస్ఆర్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరిగింది అని మీకు ఆత్మ విమర్శ చేసుకుని మీరు మాట్లాడితే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పరచడానికి ముఖ్య కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ 7 నెలల కాలంలో రాష్ట్రాన్ని ఏ విధంగా మార్చేసింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అనే విషయం తెలియజేయాలనేది ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం. రీసెంట్లీ అనంతపురం అర్బన్ శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అధోగతి చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యావత్తు రాష్ట్రం సంతోషంగా ఉన్నింది. క్యాలెండర్ రూపొందించి క్యాలెండర్ ప్రకారము సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం మాది. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు రోజు పనిచేశారు. ఈరోజు మీరు కేవలం పెన్షన్ల తప్ప మీరు చేసేది ఏదన్నా ఉందా? మీ సూపర్ 6లో మీరేమైనా అమలుపరిచారా? అవన్నీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే మీరు పనిగా పెట్టుకున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది మీరు ఆత్మవిమర్శన చేసుకోండి, తెలుస్తుంది. ఆయన హయాంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా అభివృద్ధి జరిగిందని కూడా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీ ఇంటికి ఎమ్మెల్యే అనే కార్యక్రమం లోకల్ శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు వెళ్తున్నారు. ఆయన కామన్గా వెళ్ళిన చోటంతా ఏం చూసినా కూడా మేము వచ్చినాకనే మార్పు జరిగింది, ముందు జరగలేదు, ముందు చేయలేదు అంటున్నారు. నిన్నటి రోజు కూడా ఒక రోడ్డు వర్క్ చూసేదానికి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక రోడ్లకి మోక్షం అన్నారు. అంటే మేము రోడ్లే వేయలేదా? అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన సారథ్యంలో గత 5 సంవత్సరాల్లో అనంతపురం నగరంలో 67 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసినారు. నిజమా కాదా? మున్సిపల్ ఆఫీసులో డేటా తెప్పించుకుని చూడండి ఎమ్మెల్యే గారు, తెలుస్తుంది. చెప్పాలని ఏదో చెప్పొద్దండి, వాస్తవం ఏదని చెప్పండి, మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. గతంలో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ప్రతి డివిజన్లో అట్ ఏ టైం ప్రతి డివిజన్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో కానీ మండలాల్లో కానీ హెడ్ క్వార్టర్లలో కానీ అట్ ఏ టైం గడప గడపకి మన ప్రభుత్వం నిధుల ద్వారా వర్కులు అట్ ఏ టైం జరిగినాయి. అలా మీరు చేయగలుగుతారా? మేము చేసిన పనులు కావా అవి? మేము వేసిన రోడ్లు కాదా? మేము వేసిన డ్రైన్లు కావా? ఏమీ చేయకుండానే 5 ఏళ్ళు మేము ఉన్నామా? చెప్పేటప్పుడు అది నిజమా కాదా అని నిర్ధారించుకోండి. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చెప్పి మీరు చదివేసి మీరు తప్పు చేసినట్టుగా ఉండద్దండి. మరో విషయం, ఈ మధ్యనే మీరు ఒక వీడియో టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అనంతపురం నగరపాలక సంస్థకు సంబంధించిన కమిషనర్ గారు ఎందుకు మారిపోయారు, వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఉండడం లేదు అనే విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయని పనులకు కూడా బిల్లులు పెట్టారన్నారు. అయ్యా ఎమ్మెల్యే గారు, ఈ 7 నెలల కాలంలో మేము మిమ్మల్ని అడుగుతున్నది ఏంటి తెలుసా? అసలు అనంతపురంలో వర్క్లే జరగడం లేదు. ఎలక్షన్ల ముందు ఆగిపోయిన వర్కులు కూడా ఇప్పటిదాకా జరగలేదు. ఆ వర్కులను ఒక ప్రణాళికబద్ధంగా స్టార్ట్ చేపియండి.
కాంట్రాక్టర్ని పిలిచి మాట్లాడండి, అనంతపురం అభివృద్ధికి తోడ్పడండి అని చెప్పి మిమ్మల్ని కౌన్సిల్ సాక్షిగా రిక్వెస్ట్ చేసుకున్నాము. దాన్ని పక్కన పెట్టేసి మేము చేయని బిల్లులకు వర్క్ చేయమన్నామంట. వర్క్లే జరగలేదు బాబు అంటే మీరు వర్క్ చేసినారు, చేయని వర్కులకు బిల్లులు పెట్టారు, కమిషనర్ గారు వెళ్ళిపోయారు అంటున్నారు. మీరు నిరూపించండి. అదే నిజమైతే నేనైతే ఖచ్చితంగా రాజీనామా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మేము మున్సిపల్ ఆఫీసులో కానీ మున్సిపల్ అధికారులతో కానీ చేయని పనులకు బిల్లులు పెట్టడం కానీ అటువంటివి ఎక్కడా జరగలేదు. మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో కూడా నేనే ప్రశ్నించిన, బిల్లుల ద్వారా నామినేషన్ వర్కుల ద్వారా కోట్లాది రూపాయలు ఈ 3 నెలల కాలంలో జరుగుతున్నాయి, దీని గురించి మాట్లాడండి ఎమ్మెల్యే గారు అని చెప్పి మిమ్మల్ని నేను అడిగినాను. ఈ 7 నెలల కాలంలో ప్రభుత్వం ఎవరిది ఉండేది? కూటమి ప్రభుత్వమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా? పాలకవర్గం మేమైనా అధికారులు మీరు తెచ్చుకున్న అధికారులు, మీరు చెప్పిన వాళ్ళకే వర్కులు ఇస్తున్నారు. మీరు చెప్తేనే వర్కులు జరుగుతున్నాయి. ఇది సత్యం కాదా? మాట్లాడితే నిజం చెప్తే ఎవరైనా స్వాగతిస్తారు. ఇప్పటికైనా మేము ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, అనంతపురం అభివృద్ధికి గతంలో అనంత వెంకటరామరెడ్డి గారు ఏం చేశారు, అంతకు మించి నేనేం చేయాలనే ఆలోచనతో ముందుకు రండి. అది ఖచ్చితంగా మంచి పని. అలా కాకుండా మేము చేసిన పనిని చేయలేదని మీరు చెప్పుకుంటూ తిరగడంతో ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. చివరిగా ఒక మాట, ఇప్పటికైనా అనంతపురం అభివృద్ధి కోసం రండి, మా పాలకవర్గం కూడా మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వైఎస్ఆర్ నాయకులు, అలాగే మేయర్లు, డిప్యూటీ మేయర్లు, అలాగే నా ముందున్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మొన్నటి రోజున విద్యుత్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలు సంబంధించి పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. దాంతో భాగంగా సక్సెస్ఫుల్ అయినందువలన కూటమి ప్రభుత్వం ఓర్వలేక వారు చేస్తున్న వారు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఏదైతే అమలు పరిచారు సూపర్ 6 అని, ఏదైతే చేయలేక వాళ్ళ అసమర్థత వల్ల మా పార్టీపై బురద చెల్లాలని మాత్రమే చేస్తున్నారే కానీ వాళ్ళకి ఏమాత్రము అవగాహన ఉన్నా, ఏమాత్రం వాళ్ళకి చేయాలని, ప్రజలకి న్యాయం చేయాలని సంకల్పం ఉంటే ఇంతవరకే సూపర్ 6 అన్నారు. ఏ ఒక్కటి మహిళలకి 15,100 ఇస్తామన్నారు కానీ, ఉచిత బస్సు అన్నారు కానీ, ఇంటింటికి అలాగే చదువుకునే విద్యార్థులకి అమ్మఒడి అని కానీ ఏది కూడా అమలు పరచలేదు. అలాగే ముఖ్యంగా విద్యుత్పై జగన్ గారు పెంచినారు, బాధుడే బాధుడు అన్నారు కానీ ఈయన పెంచను అన్నారు కానీ పెంచారు. దాదాపు 15,423 కోట్లతో 6 నెలలుగా ప్రజలపై భారాన్ని మోపారు. దాన్ని ఎలాగా ప్రజలకి పెనుభారం పడకూడదు అనే ఆలోచన లేదు కానీ మా వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని దాన్ని కప్పిపుచ్చడానికి ఇవి చేయలేదు, అభివృద్ధి చేయలేదు అని చూపిస్తున్నారు. దాంట్లో ఎస్సీ ఎస్టీ కార్పొరేటర్లుగా ఈరోజు మేము ఉన్నాము. కేవలం ఓట్ బ్యాంకుకు మాత్రమే వాడుకున్నారు తప్ప ఎస్సీ ఎస్టీ నివసించి అంబేద్కర్ నగర్ కానీ, మున్నా నగర్ కానీ 30-40 ఏళ్ళలో అభివృద్ధి లేదు. కానీ మా ఎక్స్ ఎమ్మెల్యే గారు అనంత వెంకటరామరెడ్డి గారు ఆధ్వర్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే దాదాపు 2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఇది కాదా అభివృద్ధి అంటే? ఇది కాదా నిదర్శన? మీరు అభివృద్ధి కాదండి ఇప్పుడు మాట్లాడాల్సిన అవకాశం. విద్యుత్పై మేము పోరాటం చేశాం. మీరు ఏ విధంగా దాన్ని పెనుభారం ప్రజలపై పెంచుకోకుండా ఏ విధంగా మనము ఆపాలి అనే దాని గురించి మీ సీఎం గారైన చంద్రబాబు గారితో, అలాగే డిప్యూటీ సీఎం గారు కూటమి ప్రభుత్వం వల్లనే కదా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళతో కలిసి ప్రజలకి ఏ విధంగా న్యాయం చేయాలి అనే విషయంలో మాట్లాడండి. ఏదో ప్రజలకి మబ్బి పెట్టడానికి అభివృద్ధి అని, ఇవి డంపింగ్ యార్డ్లని, అవి కలిబుల్లి మాట్లాడదని ఏదాని మాట్లాడడానికన్నా మేము సిద్ధంగా ఉన్నాము వైఎస్ఆర్ ప్రభుత్వం.